నమస్తే. సమాజ సేవకులకు, లోక కళ్యాణం కోసం పాటుపడుతున్నటువంటి మహనీయులకు, ఎందరో మహానుభావులకి నా నమస్సుమాంజలి. నేను మీ డాక్టర్ బొగ్గు సురేష్. పీస్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థను 19 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసి ఆ సంస్థ ద్వారా అనేక రకమైన కార్యక్రమాలను చేసుకుంటూ 20 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంగా నా యొక్క విన్నపం, నా యొక్క ఆలోచనని నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఈ 19 సంవత్సరాలలో కొన్ని లక్షల మందికి కంటి చూపును పరీక్షించి, వేల మందికి ఆపరేషన్ చేసి, కొన్ని వేల మందికి కళ్ళద్దాల ద్వారా కంటి చూపు తెప్పించి, వందలాది మంది విద్యార్థులకు విద్యను అందించి, లక్షల వృక్షాలను నాటించే కార్యక్రమం, నేత్ర మరియు అవయదానం లాంటి కార్యక్రమాలు, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రధానమైన పాత్ర, ప్రజలను రక్షించే పాత్ర, ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి పాత్ర, అలాగే విపత్తులు వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలైనటువంటి చెన్నై మరియు కేరళ లాంటి రాష్ట్రాలకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన సంస్థ నుంచి అనేక రకమైన కార్యక్రమాల ద్వారా ఆ రోజు మన పక్క స్టేట్లను మనం కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఇది మన పీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క గత చరిత్ర. అయితే ప్రస్తుతం మన పీస్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద ప్రజలకు, కుగ్రామాలలో నివసిస్తున్న ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు సేవలు అందించాలనే భావంతో ఒక ఉచిత కంటి వైద్యశాలను ఏర్పాటు చేసి, ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి పరీక్షలకు సంబంధించినట్టు కొన్ని డయాగ్నోస్టిక్ ఆపరేషన్స్కి బిఫోర్ వెళ్ళేటప్పుడు కొన్ని డయాగ్నోస్టిక్ సంబంధించిన పరీక్షల ద్వారా వాళ్ళకి ఆపరేషన్స్కి సంబంధించినటువంటి పరీక్షలు చేసి, అడ్మిషన్స్ ఉచితంగా ఏర్పాటు చేసి, ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేసి వేలాది మందికి ఈరోజు మన పీస్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ సేవలు అందిస్తున్నాయి. ఈ దశలో మనము మన ఆర్గనైజేషన్ నుంచి ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో నేడు ఈ రెండు కార్యక్రమాలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని నడిపిస్తూ వస్తూ ఉన్నాం. నేడు ఈ 20 సంవత్సరంలోకి ఎంటర్ అయినటువంటి సందర్భంగా, సెకండ్ డెకేడ్లోకి ఎంటర్ అయిన సందర్భంగా కూడా ఇప్పుడు మనం ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తూ ఉన్నాం. ఈ దశలో రాబోయే రోజులలో నా యొక్క విన్నపం దాతలకు, మహనీయులకు, లోక కళ్యాణం కోసం పాటుపడేటువంటి మహాత్ములకందరికీ కూడా డాక్టర్ బొగ్గు సురేష్ అని నేను నా యొక్క విన్నపాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, నా లక్ష్యం 1 కోటి మందికి ఉచిత వైద్యం చేయాలనేది నా లక్ష్యం. లక్షలాది మంది విద్యార్థులను తయారు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నా ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాను. ఈ దశలో గ్లోబల్ వార్మింగ్ లాంటివి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ముందుకెళ్తున్న ఈ దశలో మన ఆర్గనైజేషన్ ముందర నా యొక్క మైండ్లో బ్లూ ప్రింట్లో ఉన్నటువంటిది మరొకటి, విద్యాలయం, వైద్యాలయం, దేవాలయం, ఈ 3 ఒకే ప్లేస్లో ఒక హిల్ ఏరియాలలో ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యాన్ని నేను నిర్ణయించుకున్నాను. ఆ లక్ష్యం యొక్క ఉద్దేశాలు, దిశ అన్నీ కూడా నేను మీ ముందుకి వచ్చి, మీరు అవకాశం ఇచ్చినట్లయితే నేను మీ ముందుకు వచ్చి నేను విన్నపిస్తాను. అది తరతరాలకు, భావి భవితరాలకు ఉపయోగపడి ఎంతోమంది గుడ్డి వాళ్లకు, అంధత్వంలో జీవిస్తున్నటువంటి వాళ్లకు అందరహిత సమాజంగా తయారు చేయాలని ఒక సంకల్పంతో, ఎంతోమంది పేద విద్యార్థులు చదువు లేక నలిగిపోతున్నటువంటి వాళ్లకు చదివించాలని ఒక లక్ష్యంతో, దేవుని యొక్క రూపము, సంకల్పము, దైవత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నేను చేపడతా ఉన్నాను. ఇలాంటి భాగాలలో వైద్యము, విద్య, దేవాలయాన్ని ఒకే ప్లేస్లో ఒక మంచి చక్కటి
ప్లేసులో కొండ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది మన సంస్థ సభ్యులందరూ కూడా ఆలోచన అదే. ఈ ఆలోచనకి మీరు తోడ్పడి మీరు ముందుకు వచ్చినట్లయితే దాన్ని నేను అందరికీ ఉపయోగపడేట్టు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇట్లు డాక్టర్ బొగ్గు సురేష్, పీస్ వెల్ఫేర్ సొసైటీ, 9912276429. పీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క వెబ్సైటు peacewelfarehyd@gmail.com, peaceindia2005.org, peacewelfaresociety.org. మమ్మల్ని కాంటాక్ట్ అయ్యేటువంటి సదుపాయం ఇదే నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమాజ సేవ కోసం మీ డాక్టర్ బొగ్గు సురేష్. సాయిరామ్. జై హింద్.